నమస్తే. వెల్కమ్ టు సైన్స్ ముచ్చట్లు. నేను మీ రాజేష్. సో, తెలంగాణలో నెక్స్ట్ వచ్చేటటువంటి నోటిఫికేషన్స్‌కి సంబంధించి దట్ ఈజ్ మెయిన్‌గా 2 టీచింగ్ పొజిషన్స్ అయితే మనము ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. సో, దాంట్లో వన్ ఈజ్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, సెకండ్ వన్ ఈజ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్. సో, వీటి యొక్క సిలబస్ గనక మనం చూసినట్టయితే ముఖ్యంగా 3 పేపర్స్ అనేటివి కామన్ పేపర్స్ మనం చూడొచ్చు. సో, దాంట్లో ఫస్ట్ పేపర్ వచ్చేసరికి జనరల్ స్టడీస్ ఉంటుందండి. జీఎస్. సో, ఇది ప్యూర్ జీఎస్ కాదు. మళ్ళీ దీన్ని 3 పార్ట్స్‌గా డివైడ్ చేయడం జరిగింది. సో, 33 మార్క్స్, 33 అండ్ 33 మార్క్స్‌గా డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ 33 మార్క్స్ జనరల్ స్టడీస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 33 మార్క్స్ టీచింగ్ యాప్టిట్యూడ్ అట్ ద సేమ్ టైమ్ ఆర్థమెటికల్ రీజనింగ్ అండ్ మెంటల్ అబిలిటీ ఇవ్వడం జరిగింది. సో, నెక్స్ట్ 33 మార్క్స్‌లో ఓన్లీ జనరల్ ఇంగ్లీష్‌ని ఇవ్వడం జరిగింది. సో, ఇది పేపర్ 1కి సంబంధించినటువంటి సిలబస్. నెక్స్ట్ పేపర్ 2 గనక తీసుకున్నట్టయితే ఈ పేపర్ 2లో 100 మార్క్స్ కంప్లీట్ పెడగాజికల్ ఆస్పెక్ట్స్‌ని ఇవ్వడం జరిగింది. సో, నెక్స్ట్ పేపర్ 3కి సంబంధించినటువంటి సిలబస్ గనక తీసుకున్నట్టయితే, సో, ఇది ప్యూర్‌గా ఆ స్టూడెంట్‌కి సంబంధించినటువంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో, సో, మనం దట్ ఈజ్ బయాలజికల్ స్టూడెంట్స్ కనుక తీసుకున్నట్టయితే అప్ టు ఇంటర్మీడియేట్ లెవెల్. సో, ఇంటర్మీడియేట్ లెవెల్ లోపల మనకు కంటెంట్‌కి సంబంధించినటువంటి క్వెషన్స్ అనేటివి రావడం జరుగుతుంది. సో, దీంట్లో అండి ముఖ్యంగా ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేటటువంటి వాటిలలో టీజీటీ ఉంటుంది. నెక్స్ట్ పీజీటీ ఉంటుంది. నెక్స్ట్ జూనియర్ లెక్చరర్స్ ఉంటుంది. సో, నేను అప్లోడ్ చేసేటటువంటి టాపిక్స్ ఓన్లీ అప్ టు పీజీటీ లెవెల్ వరకు మాత్రమే అభ్యర్థులకు యుటిలైజ్ అవుతుంది కాబట్టి దీన్ని కాస్త గమనించుకోండి. సో, మరి ఈ టీజీటీ మరియు పీజీటీ యొక్క పేపర్ 3, సో, నేను పేపర్ 1 అండ్ పేపర్ 2 జోలికి వెళ్ళడం లేదు. ఓన్లీ పేపర్ 3కి సంబంధించినటువంటి కంటెంట్ గనక మనము ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే, సో, దీంట్లో ఆల్మోస్ట్ మనకు 10 చాప్టర్స్ ఇవ్వడం జరిగిందండి. సో, మోస్ట్ ప్రాబబుల్లీ మనం తీసుకున్నట్టయితే ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ కన్సిస్ట్ ఆఫ్ 10 మార్క్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో, ఇన్ ది నోటిఫికేషన్ అండి దే డిడ్ంట్ మెన్షన్ అబౌట్ హౌ మచ్ మార్క్స్ వెయిటేజ్ షుడ్ బి గివెన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్. కాకపోతే మనం ప్రాబబిలిటీ కనుక తీసుకున్నట్టయితే ఒక యూనిట్‌కి అరౌండ్ 8 మార్క్స్ టు 12 మార్క్స్ కనుక తీసుకున్నట్టయితే మోస్ట్ ప్రాబబుల్లీ 10 మార్క్స్‌ని మనము ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, దీంట్లో గనక ముఖ్యంగా చూసినట్టయితే మోస్ట్ ఆఫ్ ద పీపుల్, సో, దే ఆస్క్డ్ అబౌట్ సమ్ ఆఫ్ ది టాపిక్స్ ఇన్ ది బయాలజీ. బయాలజీలో కొన్ని డిఫికల్ట్ టాపిక్స్‌ని అభ్యర్థులు ఎక్కువ గూడా డిస్కస్ చేస్తా ఉన్నారు గ్రూప్‌లలో. సో, దాంట్లో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికండి ఒక యూనిట్ దట్ ఈజ్ యూనిట్ 8. సో, యూనిట్ 8 మనకిచ్చినటువంటి సిలబస్ అండి దట్ ఈజ్ జెనెటిక్స్. సో, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ అట్ ద సేమ్ టైమ్ చాలా మటుకు బయాలజీ స్టూడెంట్స్‌ని కొంత కన్‌ఫ్యూజ్ చేసే అవకాశం ఉన్నటువంటి యూనిట్‌గా మనము ఈ జెనెటిక్స్‌ని చెప్పుకోవచ్చు. సో, ఈరోజు జెనెటిక్స్‌లో ఫస్ట్ టాపిక్ యాస్ పర్ ది సిలబస్ గివెన్ బై ది గురుకుల బోర్డ్. గురుకుల బోర్డ్ వాళ్ళు ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారము ఫస్ట్ టాపిక్ గనక తీసుకున్నట్టయితే వాళ్ళు ఇచ్చినటువంటి మొట్టమొదటి టాపిక్ అండి దట్ ఈజ్ లాస్ ఆఫ్ మెండల్ అండి. సో, మెండల్ ప్రపోజ్ చేసినటువంటి లాస్ ఏమున్నాయి అని చెప్పేసి జెనెటిక్స్‌లో ఫస్ట్ టాపిక్ ఇవ్వడం జరిగింది. సో, ఈ టాపిక్‌ని మనము ఈ ప్రెజెంట్ క్లాస్‌లో ముఖ్యంగా డిస్కస్ చేసుకుందాం. సో, మరి మెండల్ ఏం చెప్పాడు అంటే, సో, దే ప్రపోజ్డ్ మెయిన్‌లీ 3 లాస్ అండి. 3 లాస్‌ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? సో, ఫస్ట్ లా ఈజ్ దట్ ఈజ్ లా ఆఫ్ dominance in F1 generation. Is it clear? And the second law is law of segregation. And third law proposed by the Gregor John Mendel,
that is a law of independent assortment. Law of independent assortment. Is it clear? So in this session Andy, we can discuss about these three laws Andy. One is the law of dominance in F1 generation. Second one is the law of segregation. Third one is the law of independent assortment. Right? So before going to start this session, so that is about laws of Gregor John Mendel. So ఈ ఇన్హెరిటెన్స్ కి సంబంధించినటువంటి లాస్ ని డిస్కస్ చేసుకునేటటువంటి ముందు సో వి నీడ్ టు నో సమ్ ఆఫ్ ది టర్మినాలజీ రిగార్డింగ్ ద జెనెటిక్స్. సో దాంట్లో ఫస్ట్ లాని మనము డైరెక్ట్గా కనుక చూసుకున్నట్టయితే దట్ ఈస్ లా ఆఫ్ డామినెన్స్ ఇన్ F1 జనరేషన్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఏంది లా ఆఫ్ డామినెన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ డామినెన్స్ వీ నీడ్ టు నో దట్, రైట్? So Gregor John Mendel mainly their complete research done in the specific plant and that is pea plant, right? సో ఈ పీ ప్లాంట్స్ పైన అతను కంప్లీట్ రీసెర్చ్ని మనకు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి లాని మనం ఏమని చెప్పొచ్చు అంటే దట్ ఈస్ లా ఆఫ్ డామినెన్స్ ఇన్ F1 జనరేషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేటింగ్ లా ఆఫ్ డామినెన్స్. So what is the meaning of dominance? So we can get some idea by seeing this word only. So dominance means what? So for example, if you see a pea plant కనుక మనం చూసినట్టయితే సో ద మేజర్ రీజన్ గ్రెగర్ జాన్ మెండల్ ఈ పీ ప్లాంట్ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే దాంట్లో ఉన్నటువంటి సమ్ ఆఫ్ ది కాంట్రాస్టింగ్ పేర్స్. సో వాట్ ఇస్ ద మీన్ ఆఫ్ కాంట్రాస్టింగ్ పేర్స్? కాంట్రాస్టింగ్ పేర్స్ అంటే ఏంటి అంటే కాంట్రాస్టింగ్ పేర్స్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ అబ్జర్వ్ ద పీ ప్లాంట్స్ సో నాట్ ఆల్ పీ ప్లాంట్స్ ఆర్ సిమిలర్. సో సమ్ ఆఫ్ ది పీ ప్లాంట్స్ కనుక తీసుకున్నట్టయితే దాని యొక్క హైట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది క్లియర్? సో కొన్ని పీ ప్లాంట్స్ని కనుక తీసుకున్నట్టయితే బఠానీ మొక్కలు, కొన్ని పీ ప్లాంట్స్ కనుక తీసుకున్నట్టయితే దాని హైట్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. సో ఈ రెండు క్యారెక్టర్స్ని కంపేర్ చేసినప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్ హైట్ ఆఫ్ ది ప్లాంట్ కనుక కంపేర్ చేసినప్పుడు సమ్ ఆఫ్ ది ప్లాంట్స్ బై లుకింగ్ దే ఆర్ వెరీ మచ్ టాలర్ అండ్ సమ్ ప్లాంట్స్ ఎలా ఉంటున్నాయి అంటే కొన్ని చాలా చిన్నగా ఉంటున్నాయి. మనం వీ కెన్ కాల్ ఇట్ యాజ్ డ్వార్ఫ్ ప్లాంట్స్ అని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు, రైట్? మరి లా ఆఫ్ డామినెన్స్ అంటే ఏంది, ఏ విధంగా ఉంటుంది అనేది మనము ఇప్పుడు చూద్దాం ఫస్ట్, రైట్? సో లా ఆఫ్ డామినెన్స్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇన్ ఏ టూ కాంట్రాస్టింగ్ పేర్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇన్ జెనెటిక్స్ అండి we can express these phenotypes in some of the alphabets. For example, if a character is dominant then we can identify it as a capital letter. For example, I am taking height of the plant యొక్క హైట్ కనుక తీసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ టీని మనము టాల్గా చూపిస్తున్నాము, స్మాల్ టీని మనము డ్వార్ఫ్గా చూపిస్తున్నాము. అంటే ఇది చాలా ఎక్కువ హైట్ ఉన్నటువంటి ప్లాంట్, ఇది చాలా తక్కువగా హైట్ ఉన్నటువంటి ప్లాంట్. సో వెనెవర్ వి క్రాస్ దీస్ టూ ప్లాంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ వి టేకెన్ వన్ టాల్ ప్లాంట్ అండ్ వన్ డ్వార్ఫ్ ప్లాంట్. ఒక టాల్ ప్లాంట్ తీసుకున్నాము, ఒక డ్వార్ఫ్ ప్లాంట్ తీసుకున్నాం. సో తీసుకొని వి గో విత్ ది క్రాసింగ్. గ్రెగర్ జాన్ మెండల్ చెప్పినటువంటి ఫార్ములాస్ అండి ఇవన్నీ. సో వి గో విత్ క్రాసింగ్. సో దిస్ ఈజ్ ఏ పేరెంటల్ జనరేషన్ అండ్ దిస్ వన్ ఇస్ ది F1 generation. So in the F1 generation he get only all the plants are tall in nature. So it means so here and capital T is dominating over the
స్మాల్ టీ. ఇస్ ఇట్ క్లియర్? క్యాపిటల్ టీ అనేది స్మాల్ టీని డామినేట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్లాంట్స్ కూడా మనకు ఏ విధంగా కనిపిస్తున్నాయి అంటే టాల్గా పెద్దగా మాత్రమే కనిపిస్తున్నాయి, ఎక్కువ హైట్ ఉన్నటువంటి మాత్రమే కనిపిస్తున్నాయి. దీన్నే గ్రెగర్ జాన్ మెండల్ ఏమని చెప్పాడంటే దట్ ఈజ్ లా ఆఫ్ డామినెన్స్. లా ఆఫ్ డామినెన్స్ ఇన్ F1 జనరేషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. రైట్? దీన్ని ఒక పున్నెట్ స్కోర్లో కనుక తీసుకున్నట్టయితే ఏ విధంగా వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ సేమ్ క్రాసింగ్ capital T and small t small t. It is a tall plant and this one is the dwarf plant. Right? So then we can get, సో ఓన్లీ అండి ఇది కనుక మనము స్క్వేర్ వేసుకున్నట్టయితే, సో దట్ ఈస్ గ్యామెట్స్ కనుక తీసుకున్నట్టయితే 2 types ఆఫ్ గ్యామెట్స్ని మనము ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. రైట్? సో హియర్ అండి యూ కెన్ సీ capital T and small t. Here also capital T, small t, capital T, small t, capital T and small t. And if you see the phenotype of all these 4 plants and these all are tall in nature అండి. అన్నీ కూడా టాల్గా ఉన్నటువంటి నేచర్ని మాత్రమే కలిగి ఉంటాయి. సో దిస్ కెన్ హ్యాపెన్ ఓన్లీ ఇన్ ది F1 జనరేషన్. రైట్? సో దట్ ఈస్ ద క్వశ్చన్ అండి హియర్. సో ఎగ్జామినర్ ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ది గివెన్ బిలో ఇన్ విచ్ జనరేషన్ ద లా ఆఫ్ డామినెన్స్ విల్ బి అపియర్ అని చెప్పేసి అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్స్ ఏబిసిడి ఈ విధంగా తీసుకున్నట్టయితే ఓన్లీ ఇన్ ది పేరెంటల్ జనరేషన్, F1 జనరేషన్, F2 జనరేషన్, F3 జనరేషన్. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు లా ఆఫ్ డామినెన్స్ అనేది మేజర్గా అకార్డింగ్ టు గ్రెగర్ జాన్ మెండల్, సో దట్ ఈస్ ఓన్లీ ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇది F1 జనరేషన్లో మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటుంది. రైట్? ఇది మెండల్ చెప్పినటువంటి మొట్టమొదటి లా అండి. నెక్స్ట్ మెండల్ ప్రపోజ్ చేసినటువంటి సెకండ్ లా దట్ ఈజ్ లా ఆఫ్ సెగ్రిగేషన్. సో అండ్ ఇఫ్ యూ సీ అండి లా ఆఫ్ డామినెన్స్ అండ్ లా ఆఫ్ సెగ్రిగేషన్, ఈ రెండు లాస్ కూడా ఓన్లీ డిపెండింగ్ అపాన్ ది మోనోహైబ్రిడైజేషన్ పైన మాత్రమే బేస్ అయి ఉంటున్నాయి. సో దట్ ఈస్ ఫస్ట్ లా అండ్ సెకండ్ లా. దట్ ఈస్ లా ఆఫ్ డామినెన్స్ అండ్ సెకండ్ వన్ ఇస్ ది లా ఆఫ్ సెగ్రిగేషన్. ఇది కూడా ఒక బిట్ అడగచ్చు. సో లా ఆఫ్ డామినెన్స్ అండ్ లా ఆఫ్ సెగ్రిగేషన్ ఓన్లీ ఈ రెండు లాస్ మాత్రమే మనకు దేనిపైన డిపెండ్ అయి ఉంటున్నాయి అంటే దట్ ఈజ్ మోనోహైబ్రిడైజేషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మోనోహైబ్రిడైజేషన్. సో దెన్ వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ మోనోహైబ్రిడైజేషన్? సో మోనోహైబ్రిడైజేషన్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ఎ ప్లాంట్ అండి. సో దీంట్లో వీ కెన్ గెట్ మచ్ మోర్ క్యారెక్టర్స్, చాలా క్యారెక్టర్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. బట్ అట్ దట్ టైమ్ గ్రెగర్ జాన్ మెండల్ టేకెన్ ఓన్లీ వన్ క్యారెక్టర్. ఒక క్యారెక్టర్ని మాత్రమే తీసుకొని క్రాసింగ్ చేసినప్పుడు వచ్చినటువంటి ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమని చెప్పవచ్చు అంటే దట్ ఈజ్ మోనోహైబ్రిడైజేషన్ అని చెప్పొచ్చు. సో ఈవెన్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేటింగ్ మోనో మీన్స్ సింగిల్ క్యారెక్టర్, హైబ్రిడైజేషన్ మీన్స్ యు నో దట్. రైట్? సో అంటే మోనోహైబ్రిడైజేషన్ని బేస్ చేసుకొని మనకు రెండు లాస్ని ప్రపోజ్ చేయడం జరిగింది. రైట్? అండ్ ఇఫ్ యు సీ ద సెకండ్ లా అండి దట్ ఈస్ లా ఆఫ్ సెగ్రిగేషన్. ఈ లా ఆఫ్ సెగ్రిగేషన్ కనుక మనము తీసుకున్నట్టయితే ఈ లా ఆఫ్ సెగ్రిగేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ సేమ్ క్యారెక్టర్ని కనుక తీసుకున్నట్టయితే capital T, small t and we can get capital T and small t in the F1 generation. If we can self cross these two F1 generation plants, రెండు F1 generation plants ని కనుక మనము క్రాసింగ్ చేసినప్పుడు హైబ్రిడైజేషన్ చేసినప్పుడు మనకు ఏ విధమైనటువంటి ప్లాంట్స్ వస్తాయి అనేది మనము ఇప్పుడు చూద్దాం. రైట్? So if
you see the Punnett square అండి. సో these all are the gametes, capital T, small t. Here also capital T and small t, right? What are the probable expressions of the plant అని కనుక తీసుకున్నట్టయితే ఫస్ట్ వన్ చూడండి బాబు, చూడండి క్యాపిటల్ టీ వస్తుంది, హియర్ క్యాపిటల్ టీ స్మాల్ టీ, హియర్ క్యాపిటల్ టీ స్మాల్ టీ, హియర్ స్మాల్ టీ అనేది మనకు రావడం జరుగుతుంది. అండ్ ఇఫ్ యు సీ ద ఫినోటైపిక్ రేషియో కనుక మనము అబ్జర్వ్ చేసినట్టయితే, సో ఎక్కడ ఫినోటైపిక్ రేషియో అనేది అంటే దట్ ఈస్ ఇన్ ది F2 జనరేషన్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, అది F1 జనరేషన్లో జరుగుతుందా F2 జనరేషన్లో జరుగుతుందా, రేషియోస్ ఎక్కడ అడుగుతున్నాడు ఎగ్జామినర్ అనేది మనము వి నీడ్ టు నో, రైట్? ఇది F2 జనరేషన్లో మనకు ఫినోటైపిక్ రేషియో కనుక తీసుకున్నట్టయితే, సో ఫినోటైపిక్ రేషియో కనుక తీసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ టాల్ ప్లాంట్స్ ఎన్ని కనిపిస్తున్నాయి అనేది క్వశ్చన్ ఇక్కడ. సో హియర్ వన్ క్యాపిటల్ టీ మనకి ఇది టాల్గానే కనిపిస్తుంది, క్యాపిటల్ టీ స్మాల్ టీ కూడా మనకు టాల్గానే కనిపిస్తుంది బికాస్ ఆఫ్ ది డామినెన్స్. హియర్ ఆల్సో టాల్గానే కనిపిస్తుంది. ఓన్లీ వన్ ప్లాంట్ అండి మనకు డ్వార్ఫ్గా కనిపిస్తూ ఉంటుంది. ఇట్ మీన్స్ 3 ప్లాంట్స్ ఆర్ లుకింగ్ టాల్. 3 టాల్ ప్లాంట్స్ కనిపిస్తున్నాయి, ఒకటి డ్వార్ఫ్ ప్లాంట్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇట్ మీన్స్ ఫినోటైపిక్ రేషియో ఆఫ్ F2 జనరేషన్లో కనుక మనము ఫినోటైపిక్ రేషియో కనుక తీసుకున్నట్టయితే మనకు ఎంత కనిపిస్తుంది అంటే దట్ ఈజ్ 3:1 అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు మనకు అడిగే అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్, రైట్? మరి ఇక్కడ ఓన్లీ ఫినోటైపిక్ రేషియోనే వస్తుందా అంటే ఇంకొక రేషియో వస్తుందండి, దట్ ఈజ్ జీనోటైపిక్ రేషియో. మరి ఎంత ఉంటుంది జీనోటైపిక్ రేషియో అని కనుక మనము తీసుకున్నట్టయితే క్యాపిటల్ టీలు మనకి ఎన్ని కనిపిస్తూ ఉన్నాయి అంటే ఒకటి కనిపిస్తూ ఉంది. క్యాపిటల్ టీ స్మాల్ టీస్ ఎన్ని కనిపిస్తూ ఉన్నాయి అంటే వీ కెన్ గెట్ 2 కనిపిస్తూ ఉన్నాయి. అండ్ స్మాల్ టీ మనకి ఎన్ని కనిపిస్తూ ఉన్నాయి అంటే దట్ ఈస్ 1 కనిపిస్తూ ఉంది. సో హియర్ అండి దట్ ఈస్ జీనోటైపిక్ రేషియో ఇన్ F2 జనరేషన్. F2 జనరేషన్ ఏముంటుంది అంటే 1:2:1 అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇట్ మీన్స్ ఆల్ ద ఫినోటైపిక్ అండ్ జీనోటైపిక్ రేషియోస్ దట్ ఈస్ ఆల్సో వెరీ కాన్స్టెంట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంట్స్ దట్ ఈస్ ఫాలోయింగ్ ది మెండల్స్ ఎక్స్పెరిమెంట్. సో మెండల్ లాస్ని ఫాలో అయ్యేటటువంటి ప్రతి ప్లాంట్లో కూడా మనకు 3:1 అండ్ 1:2:1 రేషియోస్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఒక చిన్న ట్రిక్ చెప్తాను చూడండి. సో ఈ రేషియోస్ అన్నీ కూడా దేని బేస్ చేసుకొని ఉంటున్నాయి అంటే దట్ ఈస్ డిపెండింగ్ అపాన్ ది మోనోహైబ్రిడ్ రేషియో. సో ఇవి కూడా ఈ 2 లాస్ అండి. వన్ ఇస్ ది లా ఆఫ్ డామినెన్స్ అండ్ లా ఆఫ్ సెగ్రిగేషన్. సో లా ఆఫ్ డామినెన్స్ అంటే ఓన్లీ F1 జనరేషన్లో ఆల్ ప్లాంట్స్ లుకింగ్ సిమిలర్, డామినెంట్ జీన్ మాత్రమే ఎక్స్ప్రెస్ అవుతా ఉంది. అండ్ లా ఆఫ్ సెగ్రిగేషన్, అసలు ఈ పేరు ఎందుకు వచ్చింది లా ఆఫ్ సెగ్రిగేషన్ అని తీసుకున్నప్పుడు whenever these genes at the time of movement, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నట్టయితే వన్ ఇస్ క్యాపిటల్ టీ ఉంది, స్మాల్ టీ ఉంది. సో ఈ 2 జీన్స్ అనేటివి ఈజీగా ఇండిపెండెంట్గా 2 రకాలైనటువంటి గ్యామెట్స్ లోపలికి మూవ్ అవుతూ ఉంటాయి. ఇజ్ ఇట్ క్లియర్? సో అలా మూవ్ అవ్వడం వల్ల మాత్రమే మనకు వీ కెన్ గెట్ దీస్ రిజల్ట్స్ అండి. 3:1 అండ్ 1:2:1 రిజల్ట్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి, రైట్? దట్స్ వై వీ కెన్ సే దిస్ లా ఈజ్ లా ఆఫ్ సెగ్రిగేషన్. సో మెండల్ ప్రపోజ్ చేసినటువంటి సెకండ్ లా. అండ్ ఇఫ్ యూ సీ ద థర్డ్ లా అండి, దట్ ఈస్ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ ది జెనెటిక్స్ టాపిక్ అండి. సో దట్ ఈస్ లా ఆఫ్ సెగ్రిగేషన్, లా ఆఫ్ డామినెన్స్, అండ్ నెక్స్ట్ టాపిక్ డిపెండింగ్ అపాన్ ది డైహైబ్రిడ్ రేషియో. ఇంతకుముందు 2 చెప్పుకునేవి కూడా ఓన్లీ మోనోహైబ్రిడ్ క్రాస్ని బేస్ చేసుకొని చెప్పినటువంటివి, ఇంతకుముందు 2 చెప్పినటువంటి కూడా. సో ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటిది ఏదంటే దట్ ఈజ్ డైహైబ్రిడ్ రేషియోని బేస్ చేసుకొని చెప్పేటటువంటిది. దాన్నే థర్డ్ లా అండి, దట్ ఈజ్ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో వాట్ ఇస్ ద మీన్ ఆఫ్ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అని చూసుకున్నప్పుడు సేమ్ లైక్ లా ఆఫ్ సెగ్రిగేషన్ కానీ లా ఆఫ్ డామినెన్స్లో కానీ మనం వీ కెన్ టేక్ ఓన్లీ 1 క్యారెక్టర్.
But in the law of independent assortment, instead of one character, we can take two characters. For example, height of the plant అయి ఉండొచ్చు, నెక్స్ట్ షేప్ ఆఫ్ ది ఫ్రూట్ అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్ యొక్క హైట్ని నేను క్యాపిటల్ టీగా తీసుకుంటున్నాను. షేప్ ఆఫ్ ది ఫ్రూట్ రౌండ్ అని తీసుకున్నట్టయితే క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ అని చెప్పేసి తీసుకోవడం జరుగుతుంది. దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్ కనుక తీసుకున్నట్టయితే మనము వీ కెన్ ఎక్స్పెక్ట్ స్మాల్ టీ స్మాల్ ఆర్ ఈ విధంగా మనము తీసుకోవచ్చు, రైట్. సో దీన్ని ఈజీగా సింప్లిఫైడ్ మేనర్లో రేషియోస్ ఏ విధంగా వస్తాయి అనేది తీసుకున్నప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు మనం చెప్పుకున్నామండి. దట్ ఈస్ ఇన్ ది మోనో హైబ్రిడ్ క్రాస్ వీ కెన్ ఎక్స్పెక్ట్ 3:1 రేషియో. సో దిస్ ఈస్ ఫర్ వన్ క్యారెక్టర్. Here అండి we are taking two types of characters అండి. One is the tallness of the plant, second one is the shape of the fruit, right? Here, so this one is the one character 3:1, and here అండి we can take second character again అండి 3:1, right? సో హియర్ ఈజీగా మనము ఈ రేషియోని రాసుకోవచ్చు. ఎగ్జామినేషన్ టైంలో తొందరగా మనం రాసుకోవచ్చు. 3 into 3 that is 9, 3 into 1 that is 3, 1 into 3 3, 1 into 1 1, right? So this is the simplified ratio according to the dihybrid cross అండి. సో ఫినోటైపిక్ రేషియో ఇన్ డైహైబ్రిడ్ క్రాస్ ఎంత వస్తుంది అని క్వశ్చన్ వేసినప్పుడు మనకు వచ్చేటటువంటి ఆన్సర్ ఏముంటుంది అంటే దట్ ఈస్ 9:3:1 రేషియో అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది ఇన్ ది F2 జనరేషన్. సో ఈ రేషియోస్ అన్నీ కూడా ఏ లా ప్రకారం వస్తూ ఉన్నాయంటే దట్ ఈస్ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్, రైట్. మరి జినోటైపిక్ క్రాస్ యొక్క రేషియో ఎంత వస్తుంది అని కనుక తీసుకున్నట్టయితే సేమ్ అండి. ఇఫ్ యు సీ ద మోనోహైబ్రిడ్ క్రాస్ని కనుక మనం తీసుకున్నట్టయితే మనకు 1:2:1 అనేది వస్తుంది. హియర్ అండి వి టేకెన్ టూ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ కాబట్టి 1:2:1 ఇంటూ 1:2:1 కనుక మనము చేసినప్పుడు మనకు వచ్చేటటువంటి రేషియో ఏమొస్తుంది అంటే దట్ ఈజ్ ఈ రేషియో అనేది మనకు వస్తూ ఉంటుంది. ఈ రేషియో కూడా మనకు ఎగ్జామ్లో చాలాసార్లు అడిగే అవకాశం ఉంది. ఇంతకుముందు ప్రీవియస్గా కూడా అడగడం జరిగింది మెనీ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్. ఎంత వస్తుంది దట్ ఈజ్ అకార్డింగ్ టు డైహైబ్రిడ్ క్రాస్ రేషియో ఎంత ఉంటుంది అంటే 1:2:1. సో 1:1 1 అవుతుంది, 1:2 2 అవుతుంది, 1:1 1 అవుతుంది, రైట్. హియర్ సేమ్ అండి 2:1 2:2 2:1. సో 2:4:2 అవుతుంది. మళ్ళీ 1:2:1 రేషియో అనేది వస్తుంది అకార్డింగ్ టు లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. అయితే ఈవెన్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేటింగ్ హియర్ ఆల్సో లా ఆఫ్ independent assortment. What's the meaning of independent? So independent means, for example, here I am taken two types of characters. For example, one is the tallness of the plant, second one is the shape of the fruit, right? So these two genes, they are completely independent, so they can't depend on the another gene. Is it clear? అంటే క్యాపిటల్ టీ కానీ ఇది వెళ్ళాల్సినటువంటి గ్యామెట్ లోపలికి వెళ్ళిపోతుంది irrespective of the capital R or small r whatever the gene it may be, ఓకేనా. సో ఇలా వెళ్ళడాన్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇది ఈరోజు ఈ వీడియోకు సంబంధించినటువంటి మేజర్గా ఇంపార్టెంట్ 3 లాస్ అండి ప్రపోజ్డ్ బై ది గ్రెగర్ జాన్ మెండల్. ఒక్కసారి మనం దాన్ని రీక్యాప్ చేసినట్టయితే ఫస్ట్ లా అండి దట్ ఈజ్ law of dominance in F1 generation. సెకండ్ లా వచ్చేసరికి లా ఆఫ్ సెగ్రిగేషన్. ఇక్కడ మనకు 2 రేషియోస్ కనిపిస్తాయండి, 3:1 రేషియో, 1:2:1 రేషియో. ఇది ఫినోటైపిక్ అవుతుంది, ఇది జీనోటైపిక్ రేషియో అవుతుంది. నెక్స్ట్ థర్డ్ లా అండి దట్ ఈజ్ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. దిస్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ డిఫరెంట్ లా అండి. ఎందుకు అంటే
This is the only law proposed by the Mendel depending upon the dihybrid cross. డైహైబ్రిడ్ క్రాస్ని బేస్ చేసుకొని ప్రపోజ్ చేసినటువంటి లా. మరి ఇక్కడ వచ్చేటటువంటి రేషియోస్ ఏమొస్తున్నాయంటే 1:9:3:3:1 రేషియో హియర్. దిస్ ఇస్ ది ఫినోటైపిక్ రేషియో అండి. నెక్స్ట్ వన్ ఇస్ ది 1:2:1:2:4:2:1:1 రేషియో. సో ఇవి కొంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మనకు ఎగ్జామ్లో ఎక్కువ అడిగే అవకాశం ఉన్నటువంటి కాన్సెప్ట్స్. మేజర్ ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రేషియోస్ మోస్ట్ ప్రాబబ్లీ ఇది F2 జనరేషన్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు లా ఆఫ్ డామినెన్స్ అనేది మనకి ఎక్కడ కనిపిస్తూ ఉంటుంది అంటే ఇది F1 జనరేషన్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఇస్ ది టుడేస్ సెషన్ అండి, దట్ ఈస్ మెండల్ లాస్. సో ఇది నెక్స్ట్ వీడియో మరొక టాపిక్ తోటి మళ్ళీ కలుద్దాం. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.